ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతుంది. కూటమి 2 ఏళ్ల పాలనపై వెన్నుపోటు అనే ముద్ర వేసి నిన్ననే ఆందోళన కార్యక్రమాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే పాలనతో పాటు సంక్షేమ పథకాల అమలు విషయంలో కూటమి వైఫల్యం చెందిందని వైసీపీ ఆరోపించింది. ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోపణ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఈ 2 ఏళ్లలో విపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత సక్సెస్ అయింది, ఎంత పనితీరు కనబరిచింది అనే దానిపై మాత్రం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జగన్ 2.0 కోసం ఆయన చేస్తున్న రాజకీయాలకు ప్రజా ఆమోదం ఉందా, కూటమిపై చేస్తున్న విమర్శలకు ప్రజలు హర్షిస్తున్నారా అన్నది మాత్రం గమనించుకుంటే మంచిది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు విపక్షంలోకి వచ్చి ఆయన చాలా మాటలు చెప్తున్నారు. ఆ మాటలు ఇప్పుడు ప్రజలు నమ్ముతారా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకు అనుగుణంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. రాజధానుల హంసాన్ని తీసుకుందాం. అసలు రాష్ట్ర రాజధానిపై 3 ముక్కల ఆట ఆడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తొలిత విశాఖ రాజధాని అన్నారు జగన్. తర్వాత మాట మార్చి మావిగన్ అంటూ కొత్త పదవిని అందుకున్నారు. అయితే దీన్ని ప్రజలు సమర్థిస్తారా అనే విషయాన్ని జగన్ గుర్తించాలి. మద్యం స్కామ్ నుంచి తిరుమల లడ్డూ కల్తీ వరకు వైసీపీ ఎదుర్కొన్న కేసులు, ఆరోపణలను ప్రజలు మర్చిపోయే అవకాశం ఉందా? పారిశ్రామికవేత్తలకు వైసీపీ నుంచి వస్తున్న బెదిరింపులు, పెట్టుబడిదారులను ఉద్దేశించి జగన్ చేస్తున్న హెచ్చరికలను ప్రజలు స్వాగతిస్తారా అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి 1-2 సార్లు గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రప్ప రప్ప అనే నినాదాలు చేస్తున్నారు. వాటిని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా సమర్థిస్తున్నారు. అయితే వాటిని ప్రజలు విశ్వసిస్తున్నారా అనేది తెలుసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఉంది. గత ఎన్నికల ముందు వై నాట్ 175 అనే నినాదం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్ 2.0 అనే నినాదాలు ఇస్తున్నారు. వై నాట్ 175 అనే మాదిరిగానే 2.0 నినాదం మిగిలిపోతుందన్న విషయాన్ని వైసీపీ గ్రహించాలి. గతంలో తన పార్టీ నేతల బూతు రాజకీయాన్ని ప్రజలు సమర్థించారని భావించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే బూతు నేతలు మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు. మళ్ళీ ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నట్లు ఉన్నారు. చూడాలి మరి వైసీపీ ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది.